The action of drugs as opposed by the vital force. Page number 384 to 388. The reaction in healthy people will always be greater than the primitive shock. To state it another way, the symptoms that appear in one person as primitive effects appear in another person as the reactive influence of the vital force. Because the vital force in its efforts to resist the force from without must establish directly opposite actions. And all such reactions are within the line of actions found in the drug or disease cause which the vital force is acting or reacting against. Whatever symptoms or expressions are found in a given reaction will be found in the pathogenetic symptoms of the entity that the given reaction is opposing. There can be no reaction outside of the action of a given entity, whether it be a sick cause or drug. Disease cause gaani లేదా డ్రగ్ కానీ అది వైటల్ ఫోర్స్ని అటాక్ చేసినప్పుడు దాని యాక్షన్ అనేటువంటిది రియాక్షన్ అనేటువంటిది మనకి క్లియర్గా తెలుస్తాయి. అది కాకుండా అవి రియాక్ట్ అవ్వడం అనేటువంటిది అది ఇంకా వేటి వలన జరగదు. It must not be supposed that this can furnish a doctrine whereby we can claim or suppose symptoms that have not been actually produced. I am well aware that this doctrine may be criticized before it is accepted, but the study of the provings thus far has led me to fully believe in it as a fact. మనం చదువుకోకముందు ప్రూవింగ్స్ గురించి తెలుసుకోకముందు డ్రగ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి ఈ ప్రూవింగ్స్ అనేటువంటిది హెల్దీ పీపుల్ మీద తెలుసుకోకముందు మన ఏంట్లో చెత్త ఏవో చెబుతూ ఉంటాడని క్రిటిసైజ్ చేసి దాని గురించి తెలుసుకోకముందు. కానీ తెలుసుకున్న తర్వాత దాని గురించి వెల్వర్స్ అయిన తర్వాత డెఫినెట్గా మనం దాంట్లో ఉన్నటువంటి రియాలిటీ ఏంటో దర్శనం చేస్తాం. అంతే, పైగా తనమే పెట్టుకునే చెప్తున్నాడు. ఆ ప్రూవింగ్స్ నేను చూశాక చదివాక నాకు ఇలా తెలిసింది అంటున్నాడు. మేష్ గారు చెప్పారే కృష్ణమాచార్యం తనమే పెట్టుకునే చెప్పేవారు ఏదైనా చెప్పేప్పుడు. To understand the action of drugs in the primitive effects, one must not attempt to study it upon the sick, but healthy persons should be chosen, which will give much that is useful by observing what is felt and seen. కాబట్టి ప్రూవింగ్స్ అనేటువంటిది చేయడం అనేటువంటిది సిక్ పీపుల్ మీ చేయొద్దు, హెల్దీ పీపుల్ మీ చేయండి అంటున్నాడు. ఎందుకు సిక్ పీపుల్ మీ చేయొద్దు, ఎందుకు హెల్దీ పీపుల్ మీ చేయాలంటే పైన ఎక్స్ప్లెయిన్ చేశారు. సిక్ పీపుల్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తే వాడి మీద ప్రూవ్ చేస్తే వేసిన డ్రగ్కి ఆపోజిట్ యాక్షన్ లేకపోతే వైటల్ ఫోర్స్ తాలూకు రియాక్షన్ వస్తుంది, ఈ డ్రగ్ తాలూకు ఎస్టాబ్లిష్ అవుతుంది. అదే ఏమీ లేనటువంటి హెల్దీ పర్సన్ మీద కనుక చేస్తే ఇది ఎందుకు వచ్చింది వీళ్ళలో ఉల్లిపాయ పొట్టం టెస్ట్ చేసి వేసాం ఎలియం సెపా, మరి అంతకుముందు లేనటువంటి వీళ్ళు ఎందుకు వచ్చాయి ఇవి అనేటువంటిది అప్పుడు తెలుస్తుంది. నేను నమ్మను హోమియోపతిని అన్నటువంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి నాష్ గ్లోనైన్ మొదటి నుంచి వేసేవాడు. నమ్మవాను అంటే నమ్మను నేను. గ్లోనైన్ నోరు తెరువు, నేను ఏం వేసినా వేసుకుంటాను. గ్లోనైన్ మొదటి నుంచి రేసి ఒక అరగంట మాట్లాడాక అయితే నమ్మవా హోమియోపతి నేను నమ్మను. అయితే లేచి ఇంటికి వెళ్ళిపో అన్నట్టు. లేచి వాడు ఇలా పడబోయట. అదేంటి అన్నట్టు, అబ్బాయి ఏం లే ఊరికే ఇంతసేపు కూర్చున్నా కదా లేచి సరే వెళ్ళన్నట్టు. లేచి వాడు నడుస్తూ ఇలా పడబోతూ తూలిపోతున్నట్టు, ఇలా పట్టుకుని నడుస్తున్నట్టు. అదేంటి ఇందాక వచ్చినప్పుడు బాగానే ఉన్నది ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నావు అన్నట్టు. నాకేం అర్థం కావట్లేదు, నాకు ఎప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ లేవు, బాగానే ఉన్నాను ఇందాక, ఎందుకు ఇలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు అన్నట్టు. అది నేను వేసిన హోమియోపతి మందు వల్ల అన్నట్టు. అంటే వాడు నేను నమ్మను అన్నట్టు. నమ్మకపోతే నీ కర్మ అంటే నువ్వు దీన్ని యాంటీడోట్ చేస్తే నేను నమ్ముతా అన్నట్టు. అయితే కూర్చో అన్నట్టు. గ్లోనైన్ 6 వేసేట డోస్ వేసి ఇంకో అరగంట సేపు మాట్లాడి ఇప్పుడు వెళ్ళన్నట్టు. అప్పుడు జాగ్రత్తగా లేస్తున్నట్టు వాడు పట్టుకుని అది పట్టుకుని ఇది పట్టుకుని లేచి ఏం లేదు, కళ్ళు తిరగటం లేదు, తోలటం లేదు, మామూలుగా నడు అన్నట్టు. శుభ్రంగా మామూలుగా నడిచాడు. వచ్చేప్పుడు ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు. ఇప్పుడు నమ్ముతావు అన్నాడు. బాబు నమ్ముతా. Again, to understand the reaction, one must compare what he sees in healthy persons with what appears in various degrees of sickness in unhealthy people. Again, to understand the reaction, one must compare what he sees in healthy persons
with what appears in various degrees of sickness in unhealthy people. ఆ రెండు కంపేర్ చేసుకుంటే ఆ డ్రగ్ తాలూకు సిక్ పీపుల్లో ఎలాగ దాని యాక్షన్ వస్తుంది, హెల్దీ పర్సన్స్ మీద ప్రూవింగ్ ఎలా వస్తుంది కంపేర్ చేసుకోవచ్చు. If we commence the study of the primitive effect through a proving of a drug upon a healthy subject, we will naturally avoid the effect of gross medicines if we would learn much. As has been said, the finer details have been swallowed up in the grossness of effects, but we observe that the few symptoms, however, seem to repeat themselves with an exactness that is surprising, some appearing on the 1st, 3rd, 5th, 7th and 9th days for many weeks with an exactitude of repetition that is surprising. హెల్తీ పర్సన్స్లో ఎవరిలో వేసినా అందరిలోనూ అదే రకంగా అదే సిమ్టమ్స్ ఆ డేస్లో ఏవైతే వాడికి వచ్చాయో మిగతా వాడికి కూడా అలాగే రావడం, అలాగే రిపీట్ అవ్వడం, కరెక్ట్గా పీరియాడిసిటీ ఆఫ్ డ్రగ్స్ అనేటువంటి డిసైడ్ అయినప్పుడు వాళ్ళలో అలాగే రిపీట్ అవ్వడం, ఇవన్నీ కూడా మనకు చాలా సర్ప్రైజింగ్ థింగ్స్ తెలుస్తాయి. ఎస్పెషల్లీ ఈజ్ దిస్ ది కేస్ ఆఫ్ ది డోస్ దట్ Hahnemann mentioned, which was the 30th potency, should be the lowest resorted to for proving. In comparison with the gross effects which soon pass off, the effect of potencies upon healthy provers is most wonderful in the variety of symptoms and in the length of time after the potency was administered. Even many weeks after the proving, we find symptoms coming or occurring in the intervals of 7, 14 and 21 days. అది వేసిన తర్వాత కూడా. అందుకే ప్రూవింగ్లో కూడా ఆయన ఏం చెప్తానంటే సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యే వరకు రోజు డోస్ వేయమన్నాడు, స్టార్ట్ అయ్యాక ఆపేమన్నాడు. ఆపేస్తే అవి ఎలా వస్తున్నాయి అప్పటి నుంచి తెలుస్తాయి. అప్పుడు కూడా మందు కంటిన్యూ చేస్తే కలగాపలగం అయిపోతాయి అన్నాడు, కన్ఫ్యూజ్ అయిపోతాయి ప్రూవింగ్స్ అన్ని. డైలీ ఒక డోస్ వేసి సిమ్టమ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అలా చూస్తూ ఉంటే కంటిన్యూస్గా వచ్చే సిమ్టమ్స్ వాడు చెబుతున్నానే నోట్ చేయాలి. ఒక్కోసారి ఫస్ట్ 7 daysలో కొన్ని సిమ్టమ్స్ వస్తాయి, ఆ తర్వాత 14 daysలో కొన్ని సిమ్టమ్స్ వస్తాయి. దీంట్లో కూడా రిపీట్ అవుతూ ఉంటాయి. Particularly did I observe this upon a healthy woman in the proving of centuries who had menstrual symptoms 4 months after the proving, recurring at each menstrual period with perfect regularity, a symptom that is now confirmed symptom and valuable. If this could then appear as what we term a reactive effect, it would puzzle a philosopher to know why the effect from 10,000th potency had not long before disappeared. So that it must be reasonable to conclude that all the symptoms that appear after the taking of the drug that was administered are the genuine symptoms of the drug, or the primitive and specific effects of the drug, whether occurring in the first day or many months afterwards. డెఫినెట్గా వేసుకున్నటువంటి మందు తాలూకు ప్రభావం అది వీళ్ళలో హెల్దీ పర్సన్లో ప్రొడ్యూస్ చేసేటువంటి ఎఫెక్ట్స్, జెన్యూన్గా ప్రొడ్యూస్ చేసేటువంటి ఆ డ్రగ్ తాలూకు ఎఫెక్ట్స్ వాడికి వెంటనే కనిపించినవి, తర్వాత కొన్నాళ్ళు పోయాక కనిపించినవి అన్నీ కూడా. అంటే హెల్దీ పర్సన్ వాడికి ఏ రకమైనటువంటి ఇల్ హెల్త్ లేకుండా, అందుకే హెల్దీ కంప్లీట్ ప్యూర్ హెల్దీ పర్సన్స్ ఎప్పుడు దొరకడం కష్టం కదా. అందుకే ఏం చెప్పారంటే ప్రూవర్స్లో కూడా ముందు వాళ్ళ కేస్ టేకింగ్ తీసుకోమన్నారు. వాళ్ళ మెంటల్స్ వాళ్ళ ఇవి అన్నీ, వాళ్ళ హ్యాబిట్స్, వాళ్ళ సైకాలజీ, లాజిక్ అవన్నీ వాళ్ళ తీసుకుని పక్కన పెట్టుకోమన్నాడు. ఇంతమందికి ప్రూవ్ చేసినప్పుడు కామన్గా వచ్చినవి తీసుకుని మిగతా అన్కామన్గా కొంతమందిలోనే వచ్చినవి ఉంటాయి, అవి వీళ్ళ బేసిక్గా ఏమున్నాయి దాంట్లో ఇది ఏ మార్పు తీసుకొచ్చింది దాన్ని బట్టి దాని మీద ఈ మందు వాటి మీద ఎలా పనిచేస్తుంది ఆ రకంగా చూడమన్నాడు ప్రూవింగ్స్లో. అంటే కొన్ని డ్రగ్స్కి యాంటీడోట్ చేయాల్సి వస్తుంది, కొన్ని డ్రగ్స్కి అవసరం ఉంటే యాంటీడోట్ చేయాలంటే ఆ వచ్చేటువంటి సిమ్టమ్స్ చాలా ఇంజూరియస్ ఎఫెక్ట్స్ వచ్చి వాడు కాన లైఫ్ డేంజర్ అవుతుందంటే యాంటీడోట్ చేయాలి. అది కూడా చెప్తాడు. లెక్సిస్ ప్రూవ్ చేసేప్పుడు ఆయన అదే చేసేట హెర్రింగ్ అని మిసెస్కి చెప్పాట, నేను చెప్పగలిగినంత కాలం చెబుతాను ఆ సిమ్టమ్స్, నేను చెప్పలేకపోతే నువ్వు అబ్జర్వ్ చేసి రాయి, అది దాటి ఫలానా స్టేట్ వస్తే లైఫ్ డేంజరస్,
అప్పుడు నువ్వు దీన్ని ఈ ఫలానా ఇది వేసి యాంటీడోట్ చేయి, అప్పుడు నేను వెనక్కి తిరిగి వస్తే పర్లేదు ఇద్దరం కలిసి వర్క్ చేద్దాం, లేకపోతే ఇది ప్రపంచానికి నువ్వు వాడని చెప్పాను. డెడికేషన్ మాస్టర్ గారు చెప్పారు, ఆయన లెక్సెస్ ప్రూవ్ చేసే ఎప్పుడు అది ఆఫ్రికన్ బుష్ మాస్టర్, అది దాని పేరు చెబితేనే అందరికి దడ. అరణ్యంలో ఫారెస్ట్లోకి వెళ్ళిపోయి ఆ కొండవాళ్ళని పిలిచారట, పిలిచి మాకు ఈ పాము కావాలన్నారు. ఎవడు మీకు ఎంత కావస్తో అంత ఇస్తాను, మీరు ఎంత ఇవ్వడం కదా అసలు ఆ పాము దగ్గరికి వెళ్ళమని సగం మంది వెళ్ళిపోయారట, మిగతా సగం మంది మేము తీసుకొస్తాం అటు పట్టరండి అన్నారట. దాన్ని అసలు పట్టడమే కష్టం, అలాంటిది వాళ్ళు పట్టి ఒక బుట్టలోకి దాన్ని బంధించేసి తీసుకొచ్చాక ఓపెన్ చేయండి అన్నట్ట. ఇంతవరకు చాలు, మేము ఇంతవరకు పట్టి తీసుకొచ్చా, ఇటు పైన దాన్ని ఓపెన్ చేసేది మా డబ్బులేవో మీరు ఒప్పుకున్నవి ఇచ్చేయండి, వెళ్ళిపోతాం, తర్వాత మీ తంటాలు మీరు పడండి అని చెప్పాను. సరే ఇచ్చాడు, ఇంక అన్నిటికీ తెగించిన వాడు కదా, ఇచ్చేసి ఆ ఒక రాడ్ 2 ఇనప రాడ్స్ పట్టుకుని ఆ వైఫ్కి చెప్పాట ప్లేట్ రెడీగా ఉంచండి. అది నెమ్మదిగా ఒక దగ్గర ఓపెన్ చేస్తే ఫ్యూరియస్గా ఉంటుంది, అప్పటిదాకా బంధించిన తర్వాత చాలా ఫ్యూరియస్గా బయటకు వస్తుంది కదా, అది ఫస్ట్ తలకాయ బయటికి తీసింది, అక్కడ టక్కని నొక్కేసేట, ఐరన్ రాడ్ పెట్టి ఆ తలకాయ నొక్కేసేట, ఎటు కదలడానికి వీలు లేకుండా. ఆ తలకాయ కింద ప్లేట్ పెట్టే అన్నట్టు, ఎందుకంటే ఈ నొక్కడం ఆ ఫ్యూరియస్గా బయటికి రావడంతో వెనం విపరీతంగా రిలీజ్ అవుతుంది, అది కలెక్ట్ అవుతుంది దాంట్లో. దాన్ని నొక్కకపోతే వేడని వాయించేస్తుంది, దాన్ని నొక్కడం వలన అదంతా అక్కడ డిశ్చార్జ్ అవుతుంది మొత్తం వీనం అంతా అని చెప్పాట. ఆవిడ ప్లేట్ పెట్టి పట్టింది, అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఈ పావును ఇక్కడ వదిలితే వీళ్ళిద్దరి పని అయిపోతుంది. అప్పుడు ఆయన ఆలోచించి తలకాయ ఒక చేత్తోనూ తోక ఒక చేత్తోనూ పట్టుకుని చాలా డీప్గా చెట్లు ఉన్నటువంటి చోటికి వెళ్ళి విసిరి బారేసి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు ఆ పావుని. మేష్ గారు చెప్పేవారు ఆ స్టోరీ దీంట్లో హోమియో క్లాసుల్లో. ఆయనకి లైఫ్ లాంగ్ కోటికి ఇక్కడ గుండెల దగ్గర ఒక అన్నం పెట్టి కుట్టించుకున్నాడు, ఎందుకంటే అక్కడ వాడికి గాలి దగ్గర లేకపోతే వాడు తట్టుకోలేడు. మెడ దగ్గర కాలర్ లేకుండా కుట్టించుకున్నాడు. సురుకుకు కామన్ నేమ్ ఆఫ్రికన్ బుష్ మాస్టర్. అసలు ట్రాపికల్ కంట్రీస్లో ఉండేవే వాటికే విషం ఎక్కువ ఉంటుంది. ట్రాపికల్ ఇండియాను ఆఫ్రికా చాలా వేడి కంట్రీస్ కదా, అందుకే నీకు పాయిజనస్ స్నేక్స్ కానీ పాయిజనస్ స్పైడర్స్ ఇవన్నీ కూడా నీకు ఇండియాలోనూ ఆఫ్రికాలోనూ ఉన్నంత మ్యాక్సిమం మిగతా చోట్ల కోల్డ్ కంట్రీస్లో ఉన్న పాములు ఇంత పాయిజనస్ ఉండవు, చాలా తక్కువ పర్సంటేజ్, చాలా తక్కువ. ఆఫ్రికాలో మరి అక్కడ ఆఫ్రికన్ స్పైడర్, మరి టారెంచులా, ఇంత హారిబుల్ స్పైడర్స్. ఈ మధ్య ఒక మెంటల్లీ ద్వారఫిష్ అంటే మైల్ స్టోన్స్ డిలే అయినటువంటి కేసులో దాంట్లో ఈ మధ్యన 3 నెలల క్రితం టారెంచులా హెచ్ 200 1 ఇచ్చాం. నెక్స్ట్ మంత్ నుంచి వాడికి మంచి ఇంప్రూవ్మెంట్ ఇస్తారు. టారెంచులా హిస్పానా, టారెంచులా చాలా ఫెరోషియస్ కదా మనుషులు, వాటిలో బెల్డోనా స్ట్రామోనియాలో ఉన్నంత వైలెన్స్ ఉంటుంది టారెంచులాలో, చాలా వైలెంట్లో ఎక్సైట్మెంట్ కూడా ఉంటుంది. వాడు దాంట్లో ఏమంటాడంటే ఆ ఎక్సైట్మెంట్ వచ్చినప్పుడు వాడికి మ్యూజిక్ అంటే మంచి ఇంకా ఎక్సైట్ అయిపోతాడు. మ్యూజిక్ అంటే వాడికి అన్నీ తగ్గుతాయి, వాడికి మెంటల్ పేషెంట్స్లో కూడా వాడికి కానీ తగ్గుతాయి, కానీ ఆ మ్యూజిక్తో ఎక్సైట్మెంట్ వస్తుంది, వచ్చి హీ కిసెస్ ఎవ్రీబడీ అంటాడు పట్టుకుని టారెంచులా. Habits and customs have been established by provings that have lasted the provers for years. These considered as symptoms have been cured by the same drug under similar conditions and should be considered a fundamental primitive effect of the drug's use. They are really the sickness of the drug. ఆ మెడిసిన్ తాలూకు ఫండమెంటల్ ఇవి అన్నమాట అవి. If we now undertake to consider the action of the drug when no apparent reaction comes against it to oppose it, when we see still more wonderful effects.
If we administer to a patient in the last stages of consumption a drug in suitable form that would have cured this patient when he was yet curable, we now observe wonderful and striking things. We notice that after the administration of this drug, that he is made worse, the course of his disease is more rapid, and he may be, by the careless use of such drug, hastened to a premature grave. అంతకుముందు వాడికి అంత అడ్వాన్స్ కాకుండా ఉన్నప్పుడు వాడికి ఆ డ్రగ్ వేస్తే వాడికి క్యూర్ అయి ఉండేది. ఇప్పుడు చూసుకోకుండా ఆ డ్రగ్ ఇప్పుడు వేస్తే ఏమవుతుంది, తొందరగా వెళ్ళిపోతాడు. సర్వరోగ నివారణ. వాడి దర్జాగా వాడికి మార్నింగ్ స్టూల్ డ్రైవ్స్ హిమ్ అవుట్ ఆఫ్ బెడ్ అనే సిమ్టమ్ చెప్పాడు అనుకో, వాడి కర్మగాలి. అప్పటికి అడ్వాన్స్డ్ స్టేజ్ లో టీబీలో ఉండి ఆ ఒక్క సిమ్టమ్ కీనోడ్ ప్రిస్క్రైబర్ ఏం చేస్తాడు, ఆ ఒక్క సిమ్టమ్ పుచ్చుకుని వాడికి సల్ఫర్ ఇస్తాడు, అయిపోయాను ఫినిష్. పాపం వాడు ఇంకో 7-8 నెలల్లో సంవత్సరం బతికేవాడు కాస్త 2 నెలల్లో వీరి చలవ వలన వెళ్ళిపోతారా, వీరి చేతి చలవ వలన వైకుంఠ యాత్ర. In this instance, we notice the lack of reaction. We notice the continued primitive shock, which united with his disease, instead of curing it, hastens him on towards the grave. We observe then that which we had not observed in healthy reaction, a continued downward course in the primitive action of the drug united with the disease. Hence it may be said that woe is man when reaction does not come. We observe this state of things in incurable cases of Bright's disease, consumption, cancer, so that the remedy that was deep enough to cure him is now poison. వాడి శత్రువు ఏదంటే అదే, ఇచ్చిన మందే శత్రువు, అది అడ్మినిస్టర్ చేసిన వాడే శత్రువు. ఏం చేద్దంటే వాడి ఒకప్పుడు అది మెడిసిన్గా పనిచేస్తుంది, ఇప్పుడు పాయిజన్గా పనిచేస్తుంది, జాగ్రత్తగా ఉండమన్నాడు. We further observe that the remedies that help the severe sufferings in these incurable cases as such as are similar only to the few symptoms in his sufferings. These furnish examples of primitive action of a drug when not opposed by the vital reaction. The primitive expressions become changed by the vital force in healthy reaction, and some have mistaken these for the secondary action of the drug administered. Especially this is the case in provings. Then it is that we must consider the primitive when reaction does not oppose it, that we can know very much of its interior. Observe again the periodicity that comes in symptoms, the periodicity that follows the action of drugs, and what may be studied in a drug may also be studied in disease cause. కాబట్టి వాడి ప్రూవింగ్స్లో వచ్చినటువంటి దాంట్లో ఆ వచ్చినటువంటి చూసుకుని వాడి ఆ డ్రగ్ తాలూకు పీరియాడిసిటీ కానీ మిగతా సిమ్టమ్స్ కానీ అకరెన్సెస్ కానీ ఆ ప్రూవింగ్లో ఎలా అయితే వస్తుందో వీడికి డిసీజ్లోను డ్రగ్ అడ్మినిస్టర్ చేశాక కూడా చూసుకోమంటున్నాడు. What is true of the action of a drug is also true of the action of a disease. The most suitable way of studying diseases in their actions is also true of studying drugs in their actions, their conduct. Take for instance an intermittent fever, the paroxysm composed of chill, fever and sweat. The primitive action of that fever cause is attended throughout by the paroxysmal expressions that follow, in which the reaction of the vital force has been either aided or unaided sufficient to oppose the sick cause. వాడికి ఇంటర్మీడియట్ ఫీవర్ రావడం మొదలుపెట్టిన తర్వాత వాడికి మొట్టమొదటిగా వాడికి మెడిసిన్ వేసినా వేయకపోయినా సరే ఫస్ట్ ఏమవుతుంది, వైటల్ ఫోర్స్ అపోజ్ చేసిన తర్వాత వచ్చేటువంటి యాక్షన్లో వాడికి తెలుస్తాయి. ఆ తర్వాత వైటల్ ఫోర్స్ వీక్ అయిపోయిన తర్వాత దానికి ఎయిడ్ ఇవ్వాలి డ్రగ్తో, అప్పుడు దాని తాలూకు యాక్షన్. It might be well to consider the erratic nature of some symptoms belonging to drugs, such as ignitia having extremes and opposites and alternation of symptoms. Symptoms that change about in a most erratic manner, yet they are all the sick expressions of the one drug.
ఇలా మారుతున్నా కూడా ఆ డ్రగ్ తాలూకువే ఇవన్నీ. I am aware that I have scarcely touched upon the important part of the truth that is yet to come out of reflecting upon the action of nature. To be conversant with the science of drug action is an important road to truth, and the knowledge thus gained must be useful, as a new drug or the repetition of one chosen will often turn upon what is known about the meaning of actions observed. It is now well known that reaction is going on favorably when mental symptoms are improving and general feelings express a general bodily improvement, even though the symptoms are more painful. అక్కడ మనకి గైడింగ్ అది. The successful healer is one who knows much about the science of a reaction and what is intended by nature. It is well known that the chronic symptoms engrafted upon the economy either by drugs or chronic miasms are due wholly to deficient reaction of the vital force. Incurable results of disease are incurable for two reasons. First, destruction of the tissues of the organism. Second, deficient reaction of the vital force. ఆ రెండింటి వలన ఇన్క్యూరబుల్ డిసీజెస్ ఇన్క్యూరబుల్ స్టేట్కి రావడం. Destruction of the tissues of the organism, deficient reaction of the vital force. The latter may be again divided into congenital weakness and acquired debility. But as these divisions of inner complexities belong to other subjects, I will dismiss the subject entered upon in this paper, hoping that sufficient consideration will be given to it to expose its weak points, that the strongest light may shine upon the real truth.